మేడారం మహాజాతర కన్నుల పండుగగా జరుగుతోంది. మేడారం గద్దెలు, క్యూలైన్లు, పరిసరాలు, జంపన్నవాగు ఇలా ప్రతి చోట ఇసికేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. మహాజాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే వనదేవతల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో మొక్కిన మొక్కులు నెరవేర్చిన అడవి తల్లులకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటున్నారు. భారీ జనసందోహమున్న గద్దెల దగ్గరకు చేరుకుని కుంకుమ భరిణ రూపంలో ఉన్న సారలమ్మకు పసుపు, కుంకుమలు, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. అంతకుముందు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తడి బట్టలతో గద్దెల దగ్గరకు వస్తున్నారు భక్తులు. మరింత సమాచారం మేడారం నుంచి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. ఆఖరి చివరి ఘట్టానికి వేదిక అయింది. ఇప్పటి వరకు సమ్మక్క సారలమ్మ కన్నెపల్లి నుంచి సారలమ్మను పగిడితరాజు, గోవిందరాజులు తీసుకొచ్చిన పూజారులు ఇవాళ సమ్మక్కను చిలకలగట్టు నుంచి తీసుకొచ్చే అపురూప ఘట్టానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం పూజలు నిర్వహించిన తర్వాత ఈ సమ్మక్క గద్దెపైకి లంకవలాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత కుంకుమ భరిణి డప్పు వాయిద్యాలు అధికార యంత్రాంగంతో డప్పు వాయిద్యాలతో ఇక్కడ కుంకుమ భరిణి సమర్పించారు. ఇప్పుడు అపురూప ఘట్టానికి చిలకలగట్టుకు 5 గంటలకు వెళ్ళి అక్కడ నుంచి సమ్మక్కను తీసుకొచ్చేందుకు కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిపోతున్నారు. వివిధ ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈ ఆలయ ప్రాంగణం అంతా భక్తజన సంద్రంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు భక్తులు దర్శనం చేసుకుంటుండే, మరోవైపు అపురూప ఘట్టానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే అధికారులు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఒకవైపు ఎవరైనా ప్రమాదానికి గురైనట్లయితే వారిని సేఫ్గా తీసుకెళ్లేందుకు రిస్క్ టీమ్ ఏర్పాటు చేసిన పరిస్థితి. లోపల వాలంటీర్లు కూడా భద్రతా చర్యల దృష్ట్యా ఇక్కడ బెల్లం, కుడుగ సమర్పించేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున పైకి విసిరినప్పుడు వాళ్ళు రక్షణగా ఉండేందుకు కూడా కొంత భద్రతా చర్యలు చేపట్టారు. పోలీసులు ఎప్పటికప్పటికి గస్తీ నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి, మరోవైపు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే పరిస్థితి జరుగుతుంది. ఇవాళ సాయంత్రం ఇక్కడ కన్నెపల్లి నుంచి ఈ సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో కొంతమంది భక్తులు దర్శనం చేసుకుంటే సమ్మక్కను తీసుకొచ్చేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిపోతున్నారు. చిలకలగట్టు నుంచి అధికార లాంఛనాలతో వచ్చే క్రమంలో కొంత జంతుబలి మేకలను, గొర్రెలను కూడా బలి ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది. రోడ్డు పొడవునా కూడా అక్కడ ముగ్గులు వేసి అలంకరణ చేసి భక్తి శ్రద్ధలతోని సమ్మక్కను తీసుకొచ్చే క్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు భద్రతగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా రోప్ పార్టీలు, పోలీసులు ఏర్పాటు చేస్తే సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ఆదివాసీ సాంప్రదాయ సంస్కృతి ప్రకారం వాళ్ళను తీసుకొచ్చేందుకు కూడా తుడుందెబ్బ కార్యకర్తలు, స్వచ్ఛతా సేవా సంస్థలకు చెందిన కార్యకర్తలు కూడా అక్కడికి తరలి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఒకవైపు వాళ్ళు తరలి వెళ్తున్న క్రమంలో మంత్రి సీతక్క కూడా అక్కడికి వెళ్ళి అధికార లాంఛనాలతో కూడా గాలిలోకి ఎస్పీ కాల్పులు జరిపిన తర్వాత అక్కడ అధికార లాంఛనాలతో తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న కనబడుతుంది. ఇప్పటికే భక్తులు దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు దైవదర్శనం చేసుకొని ఇక్కడికి వెళ్తున్నట్టుగా కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. ఒకవైపు భక్తులు దైవదర్శనం చేసుకుంటుండే, మరోవైపు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కూడా ఈ భక్తజనం కొనసాగుతుంది. మొక్కులు సమర్పించుకునే వారు కూడా ఇక్కడ కొబ్బరికాయలు బయట కొట్టేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు ఈ సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకున్న తర్వాత ఈ పగిడితరాజు, గోవిందరాజులు కూడా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. ఒకవైపు ఈ దర్శనాలు కొనసాగుతుండే, మరోవైపు కూడా భక్తులు సాయంత్రం కల్లా ఇది కొండాయి, కన్నెపల్లి, చిలకలగట్టు నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడికి పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే చిలకలగట్టుకు పూర్తి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఎటునాగారం, కొండాయి అట్లాంటి ప్రాంతాల ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం మాత్రం ఇక్కడికి ఎడ్ల బండ్ల పైన, కొంత వాహనాల పైన కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అక్కడికి సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో శివశక్తుల పూనకాలతో కూడా ఇక్కడ మొత్తం భక్తజన సంద్రంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు. భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళని తెలుసుకున్నాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము సార్ మహిబాద్ జిల్లా తొర్రూరు మండలం, లిక్కుదూరు మండలం. బాగానే అనిపిస్తుంది. మేము జఫరాగడ్డ బాగా అనిపిస్తుంది. హలో అండి, ఈ సంవత్సరం చాలా చక్కటి కార్యక్రమాలతో మన వనదేవతలను కొలుచుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా గిరిజన సాంప్రదాయ సంస్కృతిని సంబంధించిన ఈ వనయాత్రను చాలా చక్కగా నిర్వహిస్తుందని మేము ప్రజలందరైతే ఈసారి చాలామంది అనుకుంటున్నారండి. మన తెలంగాణ ఈ
ఈ జాతరను జాతీయ పరంగా పండుగ ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తారు? మేము 22 సంవత్సరాల నుండి ప్రతి 2 సంవత్సరాలకు కంపల్సరీ ఈ అమ్మవార్లను దర్శించుకోవడం జరుగుతుంది. చాలా చక్కగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం మన గవర్నమెంట్ మన సాంప్రదాయానికి మన దేశీయ సంపదగా భావించవచ్చండి. ఈ జాతర చూస్తుంటే ఈ సంస్కృతి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇది మన భారతీయ సంస్కృతిని పెంపొందించే విధంగా మన యొక్క ఒక నమ్మకం, ఒక దేవతలు అంటే ఒక నమ్మకం ఏర్పడేటి ఈ వన దేవతలు మనల్ని గుర్తించుకుంటూ మన సాంప్రదాయాన్ని నిర్వహించుకుంటున్నామండి. మాది పోలుమల్ల గ్రామం, మండలం మద్దిరాల, సూర్యాపేట జిల్లా. నాకు సమ్మక్క సారలమ్మ వస్తుంది. నేను 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఆ తల్లి చాలా ఎవరికి నమ్ముకున్న వాళ్లకు తలుచుకున్నట్టుగానే ఏదైనా కొంగు బంగారంగా అవుతుంది. ఆ తల్లిని వేలుకున్న వాళ్లకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాం మనం? 20 సంవత్సరాలు నాకు 20 సంవత్సరాలు వస్తుంది నాకు. నేను చిన్నప్పుడే సమ్మక్క సారలమ్మ వస్తుంది. వాళ్ళు నాకు ప్రత్యక్షంగా కళలో కనపడతారు, ప్రత్యక్షంగా కూడా కనపడతారు. కొందరు బెల్లంలో బంగారం కొలిసి అమ్మవారికి సమర్పించిన చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది? మా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం మేము రావడం, మళ్ళీ ఇంకా మొక్కులు తీరితే మళ్ళీ మళ్ళీ వద్దాం అనుకుంటున్నాం. మెయింటెనెన్స్ అంతా బాగుంది. మా చిన్న పిల్లల్ని తీసుకుని వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. ఎట్లా? మంచిగానే అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినావు? చిన్నగుంటి పిల్ల మరు చిన్నగుంటి బాల సీతాకా ఊరు బాల. ఇది పరిస్థితి. భక్తులు దైవ దర్శనం చేసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ చూసినా భక్తజన సంద్రంగా మారుతుంది. ఒకవైపు అధికార లంచనాలతోని అటు చిలకలగట్టు నుంచి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తుండగా ఇక్కడ మాత్రం భక్తులు మాత్రం పెద్ద ఎత్తున దైవ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చినాము? మేము గోవాకి నుండి వచ్చినాం సార్. ఎప్పుడెప్పుడు వస్తారు? 2 ఇయర్స్కి ఒకసారి వస్తాం. మాట్లాడరా సార్ మంగపేట నుంచి వచ్చినాం సార్. చాలా చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చినాం మేము. నా మంగపేట బట్టల దుకాణం మాది సార్. మీరు ఎక్కడా సార్? ఎట్లా ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇక్కడ చాలా సంతోషం అనిపించింది సార్. సంతోషం అంటే ఎట్లా? మంచిగా మంచిగా అనిపించింది. ఏంటంటే మేనేజ్ మీరు డ్యూటీలో ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదండి, బాగుంది. అందరికీ ఇక్కడ దర్శనం చేయడానికి తొలకొచ్చి మేము కూడా దర్శనం చేసుకోవడం మాకు భగవంతుని కల్పించిన ఆశ. ఇది బాగుంది, చాలా బాగుంది. అంటే బస్సులు నడుపుతారా? మేము కూడా వచ్చాము. మాకు కూడా అవైలబుల్గా మంచిగా చేర్చినందుకు ఈ అమ్మవారి మా మీద, మా డిపార్ట్మెంట్ మీద ఇంత కృతజ్ఞత చూపించినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లనే సీఎం గారు కూడా మా ఆర్టీసీ మీద కనికరించి మా కార్మికులను కొద్దిగా గడతీర్చాలని ఆయనకు వెళ్ళవేళలా అమ్మవారి ఒకవైపు భక్తులు ఆర్టీసీ కార్మికులను కూడా ఇక్కడ దైవదర్శనం చేసుకునేందుకు వచ్చిపోతున్న పరిస్థితి. భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుండగా మరోవైపు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి? మంగపేట నుండి వచ్చామండి. కస్తూర్బాయి మహిళా మండలి నడుపుతున్నా. నేను ఓల్డేజ్ నడుపుతున్నా కాబట్టి మేము మంచిగా ఎప్పుడు 40 సంవత్సరాల సార్ మొక్కుకుంటున్నాం. బాగానే ఉంది. మంగపేట ఏటున్నారా? మంగపేట ఏం కార్యక్రమాలు చేస్తామా? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? దండం పెట్టుకోవడానికి వచ్చాం, మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తాం, ఇక్కడ దండం పెట్టుకుంటాం. మా వెలువేలుపు సమ్మక్క సారక్క పరిస్థితి. మొత్తానికి భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. సాయంత్రం వేళల్లో కూడా ఇక్కడ దైవ దర్శనం చేసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తజనం పోటెత్తే పరిస్థితి అయితే కనపడుతుంది. పూజ